ఎందుకని మనం చావా గురించి మాట్లాడుకోవాలి, ఎందుకని శివాజీ సంభాజీ గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందంటారు మీరు? చావా గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకుందంటే అది చరిత్ర కాబట్టి, వాళ్ళందరూ మన పూర్వీకులు కాబట్టి అది మాట్లాడాల్సిన అవసరం మనకుంది. వీఆర్ ఇండిస్పాన్సిబుల్ ఫ్రమ్ ఇండియన్ సొసైటీ, వీఆర్ ఇండిస్పాన్సిబుల్ ఫ్రమ్ అవర్ హిస్టరీ. మన చరిత్ర నుండి, మన పూర్వీకుల నుండి మనము విడదీయబడలేము. పోసాని కృష్ణమూర్తి గురించో లేకపోతే నిన్న మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ గురించో ఈ చర్చలు బాగా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్షియల్ చర్చ ఉంటూనే ఉంటుంది. బట్ మనకి ఈరోజు స్వరాజ్యం కల్పించిన వ్యక్తులు ఈ స్వేచ్ఛగా ఇలా మాట్లాడగలుగుతున్నాము. మీరు కవితలాగా, నేను అనిల్లాగా ఇంకా మిగులున్నామనంటే మన పూర్వీకులు దానికి కారణం. వాళ్ళ ప్రాణత్యాగాలు, రకరకాల యుద్ధాలు, రకరకాల హింసలకు గురైన తర్వాతనే మనము మీరు కవితలాగా, అనిల్లాగా మిగులున్నాం మనం. ఇది బేస్. సో మనకు అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం కాదు, మన బాధ్యత అది. చావా సినిమా నేను చూడలేదండి, చూడలేదు, ఇంకా వీలు పడలేదు చూడడానికి. ఖచ్చితంగా మూవీ చూస్తాను. అది వికీ కౌశల్ కాబట్టి అద్భుతంగా చేస్తుంటాడు అతను. గతంలోని మూవీస్ అన్నీ బాగుంటాయి అతనివి. ఆ మూవీ చూడాలి, ఇంతవరకు చూడలేదు. బట్ హిస్టరీ చదివాను నేను స్వయంగా. మరాఠా రాజ్యం ఎక్కడైతే ఉందో పూనా నుండి మొదలు పెడితే మనకు వింధ్యా నది పరివాహక ప్రాంతాలు, తర్వాత ఇటు కొంకన్ ఏరియాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా స్వయంగా 15-20 కోటలో ఎక్కాను, దిగాను, చూశాను, చాలా మందితో మాట్లాడాను, వ్యక్తిగతంగా ఎన్నో పుస్తకాలు చదివాను, కరస్పాండెన్స్ చదివాను వాటికి సంబంధించినవి కూడా. సో కొద్ది అవగాహన ఉంది మరాఠా చరిత్ర పట్ల, మన భారతీయ చరిత్ర పట్ల. సో చావా మూవీ చూడాల్సిన అవసరం కాదు, బాధ్యత అందరికీ ఉంది. అదే కదా ఈ మధ్య కాలంలో రన్ అవుతుంది, దేశమంతా చూడాల్సినటువంటి సినిమా, భారతీయులందరూ చూడాల్సిన సినిమా. భారతీయులందరూ చూడాల్సిన ముఖ్యమైన 3 సినిమాలు ఉన్నాయండి. ఒకటి పద్మావత్, ప్రతి భారతీయుడు చూడాల్సిన మూవీ. రెండోది బాజీరావు మస్తాని. మూడోది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చావా. ఇలాంటి సినిమాలు ప్రతి భారతీయుడు చూడాలి. సలీం అనార్కలి, అక్బర్ అనార్కలి, జోధా అక్బర్ లాంటి పిట్టకథలు, అపోహలు, బాలీవుడ్ సృష్టించిన అభూత కల్పనలోంచి ప్రేక్షకులు, సగటు భారతీయ ప్రేక్షకుడు బయటికి వచ్చి తార్కికంగా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. జోధా అక్బర్ ఒక పిట్టకథ, సినిమా కథ అంటున్నారా? అవును. దానికి హిస్టరీలో రిలెవెన్స్ ఏం లేదా? అసలు ఏం లేదు, ఏమీ లేదు. అక్బర్ ద గ్రేట్ అని ఎవరన్నారు? ఎవరన్నారా అక్బర్ ద గ్రేట్ అని? ఎవరన్నారు? అక్బర్ని ద గ్రేట్ అంటారు, అక్బర్ ద గ్రేట్. ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నారు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడో మెసడోనియా నుంచి, గ్రీక్ ఆ దేశం నుంచి మెడిటేరియన్ నది దాటి ఇరాన్ నుంచి, ఆఫ్ఘన్ కొండల నుంచి భారతదేశం వరకు వచ్చి యుద్ధాలు చేశాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ప్రయాణించాడు ఒక చిన్న సైన్యంతో, అందరినీ ఈజిప్ట్ కూడా గెలిచాడు ఆయన. ఈయన గెలిచి వచ్చాడు కాబట్టి ఆయన తర్వాత తదనంతరం అరిస్టాటిల్ అలాంటి వాళ్ళు ఆయన కథ రాసి ఆయన గ్రేట్ అని చెప్పారు. ఆయన డెఫినెట్గా మన ఇండియాలో ఓడిపోయాడు, వేరే విషయం. మన హిందూ రాజు పురుషోత్తముని చేతిలో ఓడిపోయాడు, చావు దెబ్బలు తిన్నాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఇది రాయబడని, లిఖించబడిన చరిత్ర. బట్ వాస్తవం ఇదే జరిగింది. వేరేజ్ ఆయనని గ్రేట్ అనడానికి ఒక కారణం ఉంది, అక్బర్ ద గ్రేట్ అనడానికి కారణం ఉంది, అలెగ్జాండర్ గ్రేట్ అనడానికి కారణం ఉంది. మరి అక్బర్ ద గ్రేట్ అనడానికి ఎక్కడ ఏ కారణం లేదు. అక్బర్ భారతదేశం, వాళ్ళ నాన్న ఎవరైతున్నారో కాదు, అక్బర్ తండ్రి హుమాయూను, ఆయన తండ్రి బాబర్ ఎవరుతున్నారో వాళ్ళు సృష్టించిన రాజ్యంలోనే ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన ఏం భారతదేశం బయటికి వెళ్ళి ఇరాన్కో, ఇరాక్కో, లేకపోతే ఆఫ్ఘాన్కో, లేకపోతే పైన చైనాకో వెళ్ళి ఏమి యుద్ధాలు చేయలేదు. ఆయన ఇక్కడ లోకల్ రాజకీయాల్లోనే ఉన్నాడు, ఒక బాదుషాలాగా ఉన్నాడు. ఆయన జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాడు. ఆయన పెద్ద హారం ఉండేది ఆయనకు, అందులో దాదాపు 5,000 మంది స్త్రీలు ఉండేవాళ్ళు. ఆయన జీవితాన్ని కాకుమెన్సీలు అందరూ అంటారు, ఆయన ఉంపుడు గత్తెలు ఉండేవాళ్ళు వాళ్ళు. ఆయన లైఫ్ ఆయనది. చరిత్రలో ఆయనకు ఈ లవ్ స్టోరీ, సలీం అనార్కలి లేదా జోధా అక్బర్ లాంటివి ఎక్కడ ఏం అంత గ్లోరిఫై చేసిన ఎక్కడ ఏం రాయలేదు. మనం హిస్టరీని చూడాల్సింది కరస్పాండెన్స్ ద్వారా. అంటే మోస్ట్లీ ఏమవుతుందంటే ఆ టైంలో ఇప్పుడు మన మోస్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ రాసింది మార్కోపోలో. ఆయన వచ్చాడు భారతదేశానికి, తిరిగాడు. ఆ టైంలో ఆ సామాజిక పరిస్థితులు, లేకపోతే ఆ టైంలో రాజకీయ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన కరస్పాండెన్స్ రాశాడు. ఇక్కడ నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి, వాటిని బేస్ చేసుకొని హిస్టరీ చాలా మటుకు రాయబడింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న వైస్రాయలు లేదా వాళ్ళు ఒక గవర్నర్ నుంచి ఒక గవర్నర్ మధ్యలో జరిగిన సంభాషణలు లేదా వాళ్ళ మధ్యలో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాల మధ్యలో చాలా మటుకు చరిత్రను రాసుకున్నారు. వాళ్ళు పలానా రాజు ఈ పని చేస్తున్నాడు, పలానా రాజు ఈ పని చేస్తున్నాడు రాసుకున్నారు. ఇవన్నీ కరస్పాండెన్స్. ఈ కరస్పాండెన్స్ని బేస్ చేసుకొని తర్వాత కాలంలో విశ్లేషణ జరుగుతుంది.
ఆ విశ్లేషణలోంచే మనకు పుస్తకాలు గ్రంథాలు రాయబడతాయి. ఈ సైంటిఫిక్ అనాలిసిస్ అంతా కూడా ఈ కరస్పాండెన్స్ ద్వారానే ఉంటుంది. ఏ కరస్పాండెన్స్లో కూడా సలీం అనార్కలి స్టోరీ లేదు, లేదా ఏ కరస్పాండెన్స్లో కూడా అక్బర్ ద గ్రేట్ అనేది లేదు. ఇవన్నీ తర్వాత వీళ్ళు సృష్టించిన జానపద కథలు ఇవన్నీ కూడా. వాస్తవానికి అక్బర్ మనం గ్రేట్ అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ది రిజిమ్ ఆఫ్ అక్బర్, అదేం స్వర్ణయుగం ఏమీ కాదు. అక్బర్ కూడా చాలా దుర్మార్గాలు దాష్టికాలు చేసిన రాజకీయ నాయకుడే. ఆ రాజే ఆయన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆయన కూడా ఒకవైపు రాజపుత్రులతో వాళ్ళని హింసాత్మకంగానే ప్రవర్తించాడు. ఇక్కడ రెండో పానిపత్ యుద్ధం హేముతో చేశాడు. అందులో చాలామంది హింసకు గురయ్యారు. ఇవన్నీ జరిగాయి అక్బర్ కాలంలో కూడా. సో వీళ్ళందరూ కూడా మన్సుబ్దార్ అనే ఒక వ్యవస్థలో ఉండేవాళ్ళు, అంటే ఫ్యాక్షన్ చిన్న దండనాయకుల వ్యవస్థలో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ గ్రూప్ హెడ్గా ఒక బాదుషా ఢిల్లో కూర్చునేవాడు. అది బేసిక్ సిస్టమ్ అనమాట. వీళ్ళు ఆఫ్ఘన్లు వీళ్ళు ఎవరైతే ఉజ్బెక్ మంగోల్స్ తయారు చేసుకున్న సిస్టమ్ అది. సో వెన్ ఇట్ కమ్స్ టు మనం ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, అక్బర్ అనే విషయం పక్కన పెడితే మంగోల్స్ ఎవరు, ఈ మొగుళ్ళు సో కాల్డ్ మొగుల్స్, వీళ్ళ రూట్స్ ఏంటి, వీళ్ళు ఎవరు అసలు, మంగోల్స్ ఎవరు, వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వీళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి, వీళ్ళ జీవిత దృక్పథం ఏంటి, వీళ్ళు మిగతా ప్రజలతో ఎలా ప్రవర్తించేవాళ్ళు, ఇది మనం ఫస్ట్ చర్చించాల్సిన విషయం. భారతదేశం ఎందుకు కనిపించింది వాళ్ళకు ఎవరికి, మంగోల్స్ గురించి. మనము మొగుల్స్ గురించి మాట్లాడదాం. మొగుల్స్ సంతతే మంగోల్స్. ఇందులో చెంగిస్ ఖాన్ వారసత్వం కొద్దిగా ఉంటుంది, తైమూరు నీడలు కొన్ని ఉంటాయి. తైమూర్, చెంగిస్ ఖాన్ వీళ్ళ వాసనలు చాలా కనపడతాయి వీళ్ళ మీద. ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేప్పటికీ వాస్తవిక చరిత్ర వక్రీకరణ ఎప్పుడు జరిగింది మన దేశంలో, వక్రీకరణ ఎప్పుడు జరిగింది. మూడోది, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మరాఠా సామ్రాజ్యం, అఖండ మరాఠా సామ్రాజ్యమా లేకపోతే అఖండ భారత సామ్రాజ్యమా, ఇది స్థాపించడానికి శివాజీ ఎందుకు కలలు కన్నాడు. దాని తర్వాత శంభాజీ దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో, ఆ ప్రక్రియలో ఎలాంటి హింసకు గురయ్యాడు, ఎలాంటి మరణం చెందాడు, ఈ 3 మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేప్పటికీ మనము మంగోల్స్. అసలు ఈ మంగోల్స్ అనేవాళ్ళు ఎవరు? మంగోల్స్ అనేవాళ్ళు బేసికల్లీ నోమాడ్స్ అంటే సంచార జీవులు అనుకోవచ్చు, సంచార జాతులు అనుకోవచ్చు, లేదా మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా ఉండేవాళ్ళు. ముఖ్యంగా వాళ్ళు అడవుల్లోనో లేకపోతే ఎడారుల్లోనో ఉండే గూడారాల్లో ఉండేవాళ్ళు. పచ్చి మాంసమో కాల్చిన మాంసమో తింటూ ఉండేవాళ్ళు. వాళ్ళకంటూ ఒక నీతి సపరేట్గా ఉండేది. వీళ్ళు చుట్టుపక్కల రాజ్యాలని కబలించడము లేదా వాళ్ళ మీద దాడులు చేయడము ఇలా చేసి వాళ్ళ నుంచి ఆహార ఉత్పత్తుల్ని దోచుకొని వెళ్ళి వాటి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. చెంగిస్ ఖాన్ కూడా ఆ కోవకు చెందినవాడే. చెంగిస్ ఖాన్ కూడా ఒక జాతికి చెందినవాడే. ఈ మంగోల్స్ వాళ్ళు చెంగిస్ ఖాన్ ఇస్ నాట్ ఏ ముస్లిం. అది ఖాన్ అనేది ఒక నాయకుడికి ఉన్న పేరు. ఖాన్ అంటే నాయకుడు, తెగ నాయకుడిని ఖాన్ అనేవాళ్ళు. చెంగిస్ ఖాన్ని తెగ నాయకుడు కాబట్టి ఆయన ఖాన్ అనేవాళ్ళు. సో చెంగిస్ ఖాన్ ఆయన పరిపాలనలో ఉన్న ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఈరోజు వచ్చేప్పటికీ తుర్కుమెనిస్తాను, ఉజ్బెకిస్తాను, ఆర్మేనియా, అజర్బైజాను, ఇవన్నీ కొంచెం మంగోలు, కొద్దిగా చైనా, ఇవన్నీ కూడా చెంగిస్ ఖాన్ రాజ్యంలో ఉండేవి. అందులో ఉజ్బెకిస్తాన్ వచ్చేప్పటికీ ఒక రాజ్యం. ఆ ఉజ్బెకిస్తాన్ రాజ్యము అప్పట్లో ఒట్టమాన్ సఫావిద్ల కంట్రోల్లో ఉండేది. ఒట్టమాన్లు అంటే ఈరోజు టర్కీని మనము ఒట్టమాన్ రాజ్యము. బై ద వే ఒట్టమాన్నే మనము ఈరోజు ఉస్మానియా అంటే ఒట్టమాన్ అర్థం. మనం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్స్ ఇవన్నీ ఉస్మానియా అనే పేరుకు దీనికి ఉన్న మాతృక ఒట్టమాన్. సో వీళ్ళందరూ తుర్కీ రాజులు. అక్కడ ఇంకో రాజ్యం ఉండేది ఇరాన్లో, దాని పేరు సఫావిద్ రాజ్యం. ఈ రాజ్యానికి ఈ రాజుల మీద ఈ రాజులకు వీళ్ళకు ఎవరికి ఉజ్బెక్ సమర్కండ్లో ఉన్న రాజులకు ఇంటర్ కనెక్షన్ ఉండేది. వాళ్ళ మధ్యలో గొడవలు, యుద్ధాలు ఎన్నో జరిగేవి. ఈ బాబర్ అంటే ఆయన మొదటిసారి వాళ్ళ అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుండి భారతదేశానికి వచ్చాడు. ఇయర్స్ కమ్ టు ఇండియా. అప్పటికి ఇబ్రాహిం లోడి మన దగ్గర పరిపాలిస్తున్నాడు. అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఉన్న స్లేవ్ డైనాసిటీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ దౌలతాబాద్ చుట్టుపక్కల వీళ్ళందరూ ఉన్నారు. ఈయన పరిపాలిస్తున్నాడు. ఎవరు? మన ఇబ్రాహిం లోడి. ఆయన డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చాడు. బాబర్ వచ్చాడు. బాబర్ మొదటిసారి భారతదేశంలోకి వచ్చినప్పుడు అప్పటికి ఇరాన్ అంటే పర్షియా లేకపోతే టర్కీ కొంచెం అడ్వాన్స్గా ఉండేవాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆర్టిలరీ విషయంలో కొంచెం టెక్నాలజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఆయన వస్తున్నప్పుడు పిరంగులు తీసుకొని వచ్చాడు భారతదేశంలోకి మొదటిసారి. మందుగుండు సామాన్ తీసుకొని వచ్చాడు. ఆ మందుగుండు సామాన్తో యుద్ధం చేశాడు. ఇక్కడ ఇబ్రాహిం లోడిని
పక్కన పడేశాడు, వశపరుచుకున్నాడు. మొదటిసారి ఉత్తర భారతదేశంలో రాజ్యం ఏర్పరిచాడు. దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ మంగోల్ రాజ్యం. మంగోల్ రాజ్యానికి ఫౌండేషన్ అదే. సో ఆయన తర్వాత ఆయన కొడుకు హుమాయూన్. ఆయన కాల్జారి పడిపోతాడు, ఆయన చనిపోతాడు, అది వేరే విషయం. తర్వాత వచ్చిన ఆయన అక్బరు ఆయన దిన్ని హిలాయి అనేది ఒక మతాన్ని సృష్టించాడు, అన్ని సర్వమతాలు అని చెప్తారు, అది స్టోరీ ఒకటి ఉంది. బట్ ప్రిడామినెంట్లీ ఆ వాసనలు ఉన్నాయి, తాత ముత్తాతల నాటి వాసనలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ చెంగిస్ ఖాన్ వారసులే, తైమూర్ చెంగిస్ ఖాన్ ఆ ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళే. సో డెఫినెట్గా ఆ కల్చరల్ హెజిమోనీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆ సోషల్ ఫ్యాబ్రిక్లో ఉన్నారు వాళ్ళు. దానికన్నా మించి ఏంటంటే వాళ్ళ వారసత్వంలో ఉన్నారు వాళ్ళంతా కూడా. సో డెఫినెట్గా అక్బర్లో కూడా ఆ వాసనలు కనపడతాయి మనకు చాలా సందర్భాల్లో. అక్బర్ గురించి మనము గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో అక్బర్ కూడా చాలా చిన్న చిన్న రాజ్యాలను వశపరుచుకున్నాడు, కొంతమంది బెదిరించాడు, కొంతమంది బ్లాక్మెయిల్ చేసుకున్నాడు. ఆయనతో మంచి రిలేషన్షిప్స్ కోసం ఈ రాజపుత్ర రాజులు వాళ్ళ పిల్లలని ఇచ్చారు, వాళ్ళ బంధుత్వం ఏర్పరచుకున్నారు, ఇవన్నీ జరిగాయి. సో అదే అక్బర్ శరణార్థిగా సంభాజీ దగ్గరికి కూడా ఈయన వేరే, ఈ అక్బర్ వేరే, ఈ అక్బర్ వేరు శరణార్థి. ఈయన ఔరంగజేబ్ కొడుకు. ఆయన ఆ అక్బరు వచ్చి హుమాయూన్ కొడుకు, బాబర్ మనవడు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అక్బర్ వచ్చేసి ఈయన ఔరంగజేబ్ కొడుకు. చాలా మధ్యలో 3 తరాలు. ఇక్కడికి వచ్చాను, అక్బర్ దగ్గరికి వచ్చాను. అక్బరు తర్వాత ఆయన చనిపోతాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు ఉంటాడు జహాంగీర్ అని చెప్పి. ఇప్పుడు మన సలీం అనార్కలి స్టోరీ మాట్లాడింది జహాంగీర్ గురించి. జహాంగీర్ అత్యంత క్రూరుడు చరిత్రలో. ఆయన సలీం అనార్కలి లవ్ స్టోరీ నడిపేంత గొప్పవాడు ఏం కాదు ఆయన. జహాంగీర్ అత్యంత క్రూరుడు, చాలా క్రూరుడు జహాంగీర్. ఆయన తమ్ముళ్ళని ఎంతోమంది హత్య చేయిస్తాడు. ఆయన నుంచే ఈ హత్యా పరంపరలు మొదలవుతాయి. అన్నదమ్ముల మధ్యలో హత్యా పరంపరలు మొదలైంది జహాంగీర్ నుండి. ఆ పదవుల కోసం ఐదర్ క్రౌన్ ఆర్ గ్రేవ్, కిరీటం అన్న ధరించు లేదా సమాధిలో కన్నా వెళ్ళు. ఈ 2 ఆప్షన్స్ అనమాట. ఒక రాజు ఉండంటే ఆ రాజుకు ఒక 10 మంది కొడుకులు ఉన్నారంటే అందు ఎవడో ఒకడు చక్రవర్తి కావాలి, మిగతా 9 మంది చావాలి. ఈ పరంపర మొదలైంది జహాంగీర్ నుండి. అక్బర్కి ఆ ప్రాబ్లం లేదు, అక్బర్ ఒక్కడే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జహాంగీర్ వచ్చేప్పటికి ఏంటంటే జహాంగీర్కు చాలామంది అన్నదమ్ములు ఉన్నారు. అందరినీ కొంతమంది బంధించాడు, కొంతమంది చంపాడు, కొంతమంది వాళ్ళ లెక్కల్లో కూడా లేకుండా పోయారు. ఆయన చక్రవర్తి అయ్యాడు, బాదుషా అయిపోయాడు జహాంగీర్ తర్వాత జహాంగీర్ కొడుకు షాజహాన్. సో షాజహాన్ కూడా చక్రవర్తి కావడానికి ఆయన అన్నదమ్ములను చంపిస్తాడు, ఎంతోమందిని చంపిస్తాడు అన్నదమ్ముల్ని. ఎంతోమంది అన్నదమ్ములు చంపించిన తర్వాతనే షాజహాన్ చక్రవర్తి అవుతాడు. ఇప్పుడు షాజహాన్ ముంతాజ్ మహల్ మధ్యలో ఉన్న లవ్ స్టోరీ సో కాల్డ్ రొమాంటిసైజ్ చేసింది మళ్ళీ ఒక కాంట్రవర్సీ. అందులో ఎన్నో కాన్స్పిరెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆమె ముంతాజ్ మహల్ని తీసుకెళ్ళి ఇక్కడ సమాధి చేశారా, తాజ్మహల్లో చేశారా, అసలు తాజ్మహల్ అప్పుడే నిర్మించబడిందా లేకపోతే ఆయన నిర్మించారా, అది అవన్నీ మనకు తెలిసిందే. అవన్నీ కూడా అలా సీక్రెట్ ఛాంబర్స్ ఉన్నాయి, దాని ఫౌండేషన్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది ఇది అనమాట. ఇప్పుడు ఢిల్లీలో కుతుబ్ మినార్ ఉంది, కుతుబ్ మినార్లో మీకు చాలా స్పష్టంగా శిల్పాలు కనపడతాయి. అందులో ఈరోజు ఎవరు నేకెడ్ ఐతో చూసినా సరే యూ కెన్ సీ ది ఇండియన్ స్కల్ప్చర్స్, ఈ హిందూ గాడ్స్ కనపడతారు అందులో ఈ రోజుకి కూడా. తర్వాత కుతుబ్ మినార్ని ఈయన నిర్మించుకున్నాడు, కుతుబుద్దీన్ ఐబక్, ఆయన పేరు మీద పెట్టింది అది. తర్వాత ఆయన దాన్ని కూల్చేదే చేశాడు. తర్వాత ఈయన షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ మీద మనకున్న కాంట్రవర్సీలు తెలిసింది. దాని కార్బన్ డేటింగ్లో కూడా వీళ్ళ మొఘల్స్ రాకముందుకే ఉంది తాజ్మహల్ అని చెప్పేసి ఇంకొక థియరీ ఉంది. బట్ ఎనీ విచ్ వేస్ మనకు అవన్నీ రావు, క్లాసిఫైడ్స్ వాటి గురించి మనకు అవగాహన లేదు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఆయన కొడుకు ఔరంగజేబ్, సో కాల్డ్ ఔరంగజేబు. ఈ ఔరంగజేబు ఈ క్రూరత్వంలో పరాకాష్ట, వీళ్ళందరికీ ఇంకా గాడ్ ఫాదర్ అనమాట, క్రూరత్వంలో పరాకాష్ట. షాజహాన్కు 4 కొడుకులు, పెద్దోడు దారాసిక్కో, ఆయన కొంచెం ముంతాజ్ మహల్ పోలికలు అందంగా ఉండేవాడు. రెండోవాడు వచ్చి మురాద్, వారి బెంగాల్ గవర్నర్గా పంపించాడు. 3వ పేరు గుర్తులేదు. 4వ ఔరంగజేబ్. సో ఈ 4 కొడుకుల మీద ఔరంగజేబ్ అంటే ఇన్సెక్యూరిటీ షాజహాన్కు మొదటి నుంచి కూడా. ఏదో చేస్తాడని చెప్పి ఆయనకు కూతురు ఉండేది జహనారా అని చెప్పి. మళ్ళీ వీళ్ళ దాంట్లో ఇంకో దరిద్రం ఏంటంటే వీళ్ళ కూతురికి ఎప్పుడు పెళ్లి చేయలేదు. షాజహాన్ కూతురు పెళ్లి చేయలేదు, ఔరంగజేబ్ కూతుర్లకు పెళ్లి చేయలేదు. వీళ్ళు ఎప్పుడో కూతుర్లు ఇంటి వరకే పరిమితం చేశారు తప్పిస్తే వీళ్ళకు అల్లులను తెచ్చుకునే హిస్టారికల్ రికార్డ్స్ ఏమీ లేవు వీళ్ళవి. సో షాజహాన్ కూతురు జహనారాని ఇద్దరిని కూడా ఔరంగజేబ్ తీసుకెళ్ళి ఆగ్రా కోటలో బంధిస్తాడు, ఫతేపూర్ సిక్రీ కోటలో బంధిస్తాడు. నాయన రోజు నువ్వు తాజ్మహల్ చూసుకో అని. ఆయనకున్న 3 అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, పెద్దోడు దారాసిక్కో, మురాద్, ఇంకోటి ఉంటాడు, ఈ 3 చంపేశాడు. ఈ కిల్ 3 ఆఫ్ దెమ్. దెన్ ఈ బికమ్ ది ఎంపరర్ ఫర్ ఢిల్లీకి ఎంపరర్గా వెళ్ళాడు.
సో ఢిల్లీకి ఎంపరర్ వెళ్ళిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏంటనంటే ఢిల్లీ యమునా నది తీరంలో ఒక భాష ఉండేది, దాని పేరు కరబోలి భాష. అది సంస్కృత ప్రాకృత భాష, హిందీ సంస్కృతం ప్రాకృతం సంబంధించిన ఇండో ఆర్యన్ భాష ఈ కరబోలి భాషని ఔరంగజేబ్ అడాప్ట్ చేసుకొని, అంటే అప్పటికే అమీర్ ఖుస్రో వీళ్ళందరూ కొంతమంది దాన్ని డెవలప్ చేశారు. ఆ భాష పేరు ఉర్దూ అనేది పూర్తి భారతీయ భాష. ఉర్దూ విదేశీ భాష కాదు, పూర్తి భారతీయ భాష. అందులో సంస్కృత ఆర్య పదాలు, ప్రాకృత హిందీ పదాలు ఉన్న భాషని అది మన ఓన్ లాంగ్వేజ్. అది వి థింక్ దట్ ఉర్దూ ఈజ్ అన్ అవుట్ సైడ్ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ ఇండియన్ లాంగ్వేజ్. ఈ ఉర్దూ భాషను తీసుకెళ్ళి ఆయన చేసిన మొదటి పని మిలిటరీ కమాండర్లకు పెట్టాడు, ఆర్మీకే పరిమితం చేశాడు. ఆర్మీ వాళ్ళు మాట్లాడుకోవాల్సిన సీక్రెట్ లాంగ్వేజ్ కింద ఉర్దూ చేశాడు. ఇమాజిన్ ఇస్ ఇంటెలిజెన్స్, ఒక తోడేలుకున్న తెలివి అనమాట, చాలా క్రూయల్ మెంటాలిటీ. సో అక్కడ ఆ భాషను తీసుకెళ్ళి వాళ్ళకి పరిమితం చేశాడు. ఔరంగజేబ్ తదనంతరం ఉర్దూ జనబాహుల్యంలోకి వచ్చింది, జనబాహుల్యంలోకి వచ్చింది. ఇప్పుడు అంతవరకు కూడా ఈ కరిబోలిలోంచి పుట్టిన ఉర్దూ ఏది ఉందో అది ఆర్మీ వాళ్ళు మాట్లాడుకునేదే ఉర్దూని. సో చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఉర్దూ విదేశీ భాష అని. విదేశీ భాష అయితే మనం 500 రూపాయల నోటు మీద 100 రూపాయల నోటు మీద ఎందుకుంటుంది? అది విదేశీ భాషలు ఉండవు కదా. అలాంటప్పుడు ఈ ఫ్రెంచ్ను లేకపోతే ఇంకే జపనీస్ను పెట్టేవాళ్ళం, మనం ఎందుకు పెట్టుకుంటాం ఉర్దూని? ఉర్దూ ఈజ్ 100% ఇండియన్ లాంగ్వేజ్.